మిత్రులందరికీ నమస్కారం అండి. వైకుంఠ ఏకాదశి, ఈ ముక్కోటి ఏకాదశి కోటి పుణ్యాలకు సాటి ఒక్క ముక్కోటి ఏకాదశి అంటారు పెద్దలు. ప్రతి ఏడాది పుష్యమాసంలో శుక్లపక్షంలో వస్తుంది ముక్కోటి ఏకాదశి. ఈ రోజున భక్తులు వేకోజామనే లేచి తలారా స్నానం చేసి పరుగున విష్ణు ఆలయాలకు గాని, కృష్ణ ఆలయాలకు గాని, రామాలయాలకు గాని చేరుకొని ఆ విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం గుండా గుడిలోనికి వెళ్లి దర్శించుకొని భక్తులందరము తరిస్తాము, పరవశిస్తాము. అసలు ఈ ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి? అసలు స్వామిని ఉత్తర ద్వారం గుండానే ఎందుకు దర్శించుకోవాలి? సంవత్సరానికి ఎన్ని ఏకాదశులు ఉంటాయి? అందులో ముఖ్యమైన ఏకాదశులు ఏవి? ఏకాదశికి ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఏడాదికి 24 ఏకాదశులు ఉంటాయండి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందే వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటాము. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ఈ మధ్య కాలంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని, ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడట. కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందంటారండి. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం 2 పుట్టాయట. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని భక్తుల విశ్వాసం. ఈ సంవత్సరము ఏకాదశి గడియలు జనవరి 9 గురువారం రోజున 12:22 మధ్యాహ్న కాలంలో మొదలై జనవరి 10 శుక్రవారము ఉదయం 10:19 అయిపోతుందండి. ఆ తర్వాత ద్వాదశి గడియలు స్టార్ట్ అవుతాయి. అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారము సూర్యోదయంలో ఏ గడియలు ఉంటే అదే రోజు మనం పాటిస్తామండి. అందుకే జనవరి 10 సూర్యోదయం టైంలో ఏకాదశి ఉన్నందువల్ల మనము జనవరి 10 శుక్రవారమే ఏకాదశి పండుగను జరుపుకుంటున్నాము. విష్ణు పురాణం ప్రకారము 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తామండి. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. తిరుపతిలో కూడా ఈ రోజును వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ఈ మురా అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణుమూర్తిని శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికా ఆశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించిందట. ఆ శక్తి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెను ఏకాదశి అని పేరు పెట్టాడు. శక్తి చేసిన పనికి ఎంతో సంతోషించి విష్ణుమూర్తి నీకు ఏం వరం కావాలో కోరుకో అమ్మా అని అడుగుతాడు. అయితే ఆ శక్తి ఇలా అంటుంది, ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరుతుంది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం కూడా తినకుండా ఉండాలని అంటారండి. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది. శాస్త్రంలో ఉంది ఈ విషయం. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అంటే అన్నంలో ముర నివాసం ఉంటాడు ఈ రోజు. కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తామండి. ఒకరోజు భోజనం చేయక తర్వాతి రోజు భోజనం చేయడం వల్ల మన నాలుకకు భోజనం రుచి కూడా తెలుస్తుందండి. వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ మరియు ఏకాదశి అనే 2 పదాలున్నాయి. వైకుంఠ అనే శబ్దము విష్ణువు ఉండే స్థానాన్ని సూచిస్తుంది. పర్వత మహర్షి సూచన మేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల నరక బాధలను అనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారటండి. వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా అంటారు. విష్ణుమూర్తి ఎక్కడో ఉండడండి, మన హృదయంలోనే ఉంటాడు.
ప్రతి మానవ హృదయంలో పరమాత్మ ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాడు. నిహితం గుహాయాం విభ్రాజతే. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపవాసం ద్వారా ఏకదశేంద్రియాలను నిగ్రహించి పూజ, జపం, ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆచరించడం అనే భావం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు అనే 11 ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తూ ఉంటాం. ఆ 11 అజ్ఞానానికి స్థానం. అందుకే ఈ 11 స్థానాలలో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ణి జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఈ ఏకాదశి వ్రతాన్ని అందరము నిష్ఠగా ఆచరించి జ్ఞానవంతులమవుదామండి. ఏమంటారు? శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయండి. దీనిలో మొదటి భాగాన్ని పాగల్పట్టు రేపు వేళలో పూజ చేస్తారు. రెండవ భాగాన్ని ఇరప్పట్టు అంటారు. ఇది రాత్రి పూజ. విష్ణువు అవతారమైన రంగనాథ స్వామిని ఈ రోజు వజ్రాలతో చేసిన వస్త్రంతో అలంకరించి 1000 స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకుని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్లిన భక్తులు నేరుగా వైకుంఠం చేరుకుంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసమండి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముందు దైవ దర్శనం, తదనంతరం వైకుంఠ ద్వార ప్రవేశానికి అనుమతిస్తారండి. ఈ ఏకాదశికి ముందు రోజు అనగా దశమి నాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. పిదప తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశి నాటి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఇంకా ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఆచరించవలసిన నియమాలేమంటే, ఈ రోజు పూర్తిగా ఉపవసించాలి. తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించిన వారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసం ఒక దివ్యాస్త్రం. అంకణం పరమౌషధమంటారండి పెద్దలు. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడం. దైవానికి దగ్గరవ్వాలన్నదే ఉపవాసంలోని ముఖ్య ఉద్దేశం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనాల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతం నియమాలు: దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలండి. ఏకాదశి రోజు మొత్తం ఉపవసించాలి. అసత్యమాడరాదు, స్త్రీ సాంగత్యం పనికిరాదు, చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి, అన్నదానం చేయాలి. ఇవన్నీ మేమెక్కడ చేస్తామండి, మేము ఆఫీసులకు వెళ్ళాలి, ఇంట్లో పనులు, సంసార బాధ్యతలు, ఇవన్నీ మేము చేయలేమండి అనుకుంటే కనీసము విష్ణు ఆలయం, మీ దగ్గరలో ఉన్న విష్ణు ఆలయం గాని, రామాలయం గాని, కృష్ణ ఆలయం గాని వెళ్లి ఆ స్వామివారిని దర్శించుకొని అన్నం తినకుండా రోజంతా పాలు పళ్ళు తీసుకుంటూ సగ్గుబియ్యంతో చేసిన జావ తాగొచ్చండి. ఏకాదశి వ్రత ఆచరణ చాలా కష్టంగానే ఉంటుంది. కానీ అంత కష్టమైన పని మనం చేయలేనప్పుడు, ప్రస్తుతం ఉన్న హెల్త్ కండిషన్ బట్టి ఇవన్నీ చేయడం సాధ్యం కాదండి. అప్పుడు కేవలం ఓం నమో నారాయణాయ అనే నారాయణ మంత్రం జపించినా చాలండి. కలియుగంలో మంత్రజపంకు మించిన మార్గం ఇంకొకటి లేదు. వైకుంఠ ఏకాదశి రోజున నియమ నిష్ఠలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెప్తున్నాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజ నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలంతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మరణించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 5 గంటలకే లేచి శుచిగా స్నానమాచరించాలి. పూజా మందిరంను శుభ్రపరిచి గడపకు పసుపు, కుంకుమ, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానం చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. అయితే ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తికి పూజ ఎలా చేయాలో తెలుసుకుందామండి. విష్ణుమూర్తి పటము గాని, విగ్రహం ముందు గాని కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రంతో కప్పి టెంకాయ, మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామర పువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి. ఇకపోతే వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయండి.
అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రదమని పండితులు చెప్తున్నారు. ఇవన్నీ చేయలేము, మా వల్ల కాదు అన్నప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మనం అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని మన ప్రగాఢ నమ్మకం. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఇక ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.